వెల్కమ్ టు వైసవ న్యూస్. అందరికీ నమస్తే. నేను మీ పులిపాటి. ఇప్పుడు మనం ఒక ప్రముఖ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడంతో మంత్రముగ్ధులను చేస్తున్నారు. వారెవరో కాదు, పద్మ గారు. నమస్తే పద్మ గారు. నమస్తే. పద్మ గారు, చెప్పండి, అసలు మీకు పాటలు ఎప్పటి నుంచి పాడాలనిపించింది? నాకు పాటలు చిన్నప్పటి నుంచే ఇష్టం సార్. చిన్నప్పటి నుంచి పాటలు ఇష్టం, డాన్స్ ఇష్టం. పెళ్ళిళ్ళ కాడికి పోయిన డాన్స్, పాటలు, నాట్లకు పోయిన కాడ పాటలు పాడేది. నాట్లకి వెళ్తారా? నాట్లకి ఇంతకు ముందు వెళ్ళేది. ఏం చదువుకున్నారు మీరు? చదువుకోలేదు. అసలు రాస్తారా? కనీసం రాయటం కూడా రాదా? తర్వాత చదువు నేర్చుకోలేదా మరి? ఎప్పుడెప్పుడు చిన్నప్పుడు అక్షర దీపం చదువుకుపోయేది అంతే. అంటే ఇప్పుడు పాట పాడాలి అని అంటే చదువుతూ పాడతారు కదా. అంటే ఇప్పుడు పాట రాసి ఇచ్చిండ్రు అనుకో, నేను వాయిస్ మెసేజ్ పెడతారు. వాయిస్ మెసేజ్ వినుకుంటా నేను నేర్చుకుంటా. దానికి తెలివి బాగా కావాలి మరి. 2 రోజులు పాడితే వస్తుంది. ఎన్ని రోజులు ప్రాక్టీస్? ఇప్పుడు ఈ రఘుకుల తిలకారార అని 2 రోజులు పాడి వచ్చేసింది. మొత్తం పాడతా. ఇంకా చూసుడు ఉండదు, ఇక చదువుడు ఉండదు. చూసుడు ఉండదు, ఇక మెదడులో పెట్టుకొని మనసులో పెట్టుకొని పాడుకోవటమే అంతే. ఇక ఏ పాట అయినా అంతేనా? ఏ పాట అయినా. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ అంటే చిన్నప్పుడు నాకు 20 సంవత్సరాలకు పెళ్ళయింది. చిన్న వయసులోనే చేశారు అప్పట్లో? పెళ్ళయింది, మ్యారేజ్ అయినాక 2 సంవత్సరాలకు విడిపోయినాం. అప్పటి నుంచి ఇక నేను మీరు ఒక్కళ్ళే ఉంటున్నారు. సరే. మీరు మరి పాటలు ఎప్పటి నుంచి పాడుతున్నారు మీరు? ఈ యూట్యూబ్లో, నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేది. మా అన్న బిడ్డ చేస్తుంది, అయితే నేను కూడా చేస్తాను. నాకు చెప్పంటే ఇన్స్టా గురించి చెప్పింది. యూట్యూబ్ గురించి ఎప్పుడు తెలిసింది అసలు? తెలియదు, నాకు తెలియదు. ఈ ఇన్స్టాలో చేసిన వీడియోనే యూట్యూబ్లో ఒకసారి అనుకోకుండా నేను అప్లోడ్ చేస్తాను. అందరి యూట్యూబ్ ఇట్లా చూస్తాం కదా, ఇందులో నా వీడియో రావాలంటే ఏం చేయాలి అని ఇక ఒకసారి ఉట్టిగానే అట్లా ఏదేది నొక్కిన అందులోకి వెళ్ళింది. ఇక తెలియకుండానే యూట్యూబ్లోకి నా వీడియో వెళ్ళి చూసిన. ఇందులో కూడా నా వీడియో ఎట్లా పెట్టినో నాకే తెలియదు. అన్ని నొక్కుతుంటే అది పోయింది. మా అన్న బిడ్డని అడిగితే నాకు కూడా తెలియదు అత్తమ్మ అన్నాడు. నేను ఎవరిని అడగనని మళ్ళీ నేను కూడా వదిలేసిన. తర్వాత 2021 అసలు మీరు పాటలు ఎప్పటి నుంచి పాడుతుండ్రు? పాటలు యూట్యూబ్ లో అంటే పాటలు ఎప్పటి నుంచో పాడతా, కానీ యూట్యూబ్ లో పాడతారని తెలియదు. చిన్నప్పటి నుంచే పాడతా, కాకపోతే యూట్యూబ్ లో ఇట్లా పాడి పెడతారని తెలియదు. అంటే సినిమాలు చూడటం తప్ప ఇట్లుంటాయి యూట్యూబ్ లో పాటలు పాడి పెడతారనేది విషయం. మరి మీకు ఎవరు చెప్పారు ఆ విషయాన్ని? తర్వాత మా అబ్బాయికి, నాకు బాబు, మా అబ్బాయికి ఇష్టం ఉండేది కాదు పాటలు పాడడమైనా, యూట్యూబ్ చేయడమైనా, ఇన్స్టా చేయడమైనా ఇష్టం ఉండేది కాదు. అయితే చింటుకు ఇష్టం ఉండదు కదండి, నువ్వు ఎందుకు చేస్తాను అని మా పెద్దకు ఒక రోజు అన్నది. అంటే గంగవ్వ ఉంది కదా, మా పెద్దక్క అనేసరికి నేను మా పెద్దక్కని అరిసిన, మీరందరూ చింటుకు నచ్చ చెప్పాలి కానీ మీరు నాకు నచ్చ చెప్తున్నారు ఏంది? 50 సంవత్సరాలు వచ్చిన గంగవ్వ కనకవ్వ ఎట్లా మంచిగా అందరికీ తెలుస్తున్నారు. నాకు కూడా అలా పాటలు వచ్చు కదా, నేను కూడా పాడి గంగవ్వ తీరు బయట పడతా, ఏమైతుంది మీకంటే అట్లా కూడా వస్తారా, వాళ్ళు వచ్చిండ్రు నువ్వు కూడా వస్తావా అన్నది. అంటే పాడినాక రానా నేను అన్నా. నేను వింటా, గంగవ్వ కనకవ్వ పాటలు వింటా అంటే, సరే అయితే అట్లా అయితే నేను చెప్తా చింటుకి, అయితే పాడుకో అన్నది. మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, పాటలు పాడేటైనా రాస్తాడు, నేను ఆయనకు చెప్పుతా అక్కడికి రా అన్నది. అంటే సరే చెప్పు అన్న. డొంగిరి మొరలి అని అలా పక్కన రొయ్యూరు, ఏటూరు నాగారం అవతల. అయితే ఆ అబ్బాయికి చెప్పిందట, మా బుజ్జి పాటలు పాడుతాను అన్నది అని చెప్తే ఆయన నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి పిలిపిస్తే పోయినా. ఇప్పుడు ఈ డోల డోల డొంగిరోల పిల్లగా అని పాట ఆయనే రాసిచ్చిండు. అది యూట్యూబ్ లో పాడిన. డోల 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 డొంగిరోల పిల్లగాడే నాకే రాయేసినాడే, నా మనసు దోసినోడే, ఇలగొట్టి గోల చేసి సింధులేసి దూకినోడే, మాయ చేసి మంత్రమేసి మర్చిపోయినా సార్. పర్లేదు. మీకు మీరు ఫస్ట్ పాడిన పాట ఏమైనా గుర్తుందా మీకు?
ఫస్ట్ వాడిన పాట అంటే ఇట్లా నాట్లేకపోయినా నాట్లకి వెళ్ళినప్పుడు అసలు ఏ పాటలు పాడతారు? ఉయ్యాల పాటలు పాడి ఏదో ఒకసారి పాడినా. గంగరవో గంగా వలరంగా సాను ఆనబోయినాల గొబ్బిలా గంగని దళవంది గడి ఉండాలేను ఆనబోయినాల గొబ్బిలా గొబ్బిల 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 పుట్టినావే గంగో మరి బుగ్గలేటినో అనబోయినాల గొబ్బిలా పెరిగినావే గంగా పెద్దూరు కాండానో అనబోయినాల గొబ్బిల. ఇది వాడేది మేము నాట్లకు పోయిన కాడ మా అక్కే చెప్పేది అన్ని. అంటే అక్కడ అందరు పాడుతా ఉంటే వాళ్ళతో పాటు మేము పాడేది. ఫస్ట్ ఒకళ్ళు చెప్తారు, తర్వాత ఇక అందరం పాట పాడితే మిగతా వాళ్ళంతా అందరం పాడతాం. ఇంకా అట్లా అలవాటైంది. ఇక తర్వాత యూట్యూబ్ లో ఈ పాట పాడి నా ఛానల్లో వేసుకోమని చెప్పిండు. చెప్తే నా ఛానల్లో వేసిన కానీ ఇక వ్యూస్ ఎక్కువ రాలేదు. మళ్ళీ ఇంకోటి పాడాలంటే ఇప్పుడు డబ్బుల ప్రాబ్లం నేనే ఖర్చు. ఎంత ఖర్చు అయింది పాట పెట్టిన పాడినందుకు? 10,000 అయింది. వరంగల్ పాడిన 10,000 అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వాడాలంటే 10,000-15,000 అవుతుంది. ఈ అంటే ఈ నాట్లేనా ఇంకేమైనా పని చేస్తారా మీరు? నాట్లకు కూడా ఇప్పుడు చాలా రోజులు అవుతుంది ఇక ఇంటికాడనే ఉండి ఈ బేరం చేస్తా. ఈ పాటలు అంటే మీకు అట్లా స్టూడియోలో పాడతారు అని ఎట్లా తెలుసుకున్నారు మీరు? ఆ అబ్బాయి చెప్పిండు, మాక చెప్పిన అబ్బాయి మురళి చెప్పిండు. చెప్తే ఇక ఆ పాట తీసుకొచ్చి నేను నేర్చుకొని 2-3 రోజులు నేర్చుకొని, అంతకుముందు వేరే పాట పాడుతున్నానంటే సరే అన్నాడు. అది మొత్తం నేర్చుకున్న తర్వాత ఆయన వేరేటి ఆయనకి ఇచ్చిండు ఆ పాటని. నాకు ఆ పాట ఇష్టం ఉండే, అది పాడతా. పాడండి ఒకసారి పాడండి. అత్త కొడుకారా ముద్దుల నా మురళి అత్త కొడుకారా ముద్దుల నా మరి సంధిలో నేనున్న సరసమాడుకుంటారావా నా ఇంటికి గల్లాలింగి గట్టి గంతులేసుకుంటారావా నా ఇంటికి అత్త కొడుకారా ముద్దుల నా మురళి అత్త కొడుకారా ముద్దుల నా మురళి సంధిలో నేనున్న సరసమాడుకుంటారావా నా ఇంటికి గల్లాలింగి గట్టి గంతులేసుకుంటారావా నా ఇంటికి. ఆ పాట. ప్రేక్షకులారా, పద్మ గారు చూడండి, కనీసం చదువుకోలేదని చెప్పింది. చదవటం రాదు, రాయటం రాదు. ఒకవేళ పాట రాసి ఇచ్చినా కానీ చదవలేదు. విని వాయిస్ రికార్డు విని ఒక 2-3 రోజులు ప్రాక్టీస్ చేసి దాన్ని ఆమె ఛానల్ ద్వారా వేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. మరిన్ని పద్మ గారి దగ్గర నుంచి మరిన్ని పాటలు రాబట్టే ప్రయత్నం అయితే మనం చేద్దాం. తర్వాత వరంగల్ వచ్చాక ఏం జరిగింది మరి? అది పెట్టారా? పాట పెట్టారా? పాట అప్లోడ్ చేసినాక ఇక యూస్ ఎక్కువ రాలేదు. ఇంకో పాట పాడ. అదే ఎవరు మీ ఛానల్లోనే వేసుకున్నారా? అత్త కొడుకారా ముద్దుల నామరలు పెట్టలేదు. ఎంత ఖర్చు పెట్టారు ఆ పాటకి? ఆ పాటకి ఏం ఖర్చు పెట్టలేదు, వేరే వాళ్ళకి ఇచ్చిండు. అది దీనికే 10,000 అయింది. ఇంకా వేరే సాంగ్స్ మాకు వేరే చుట్టపైన. మరి ఎందుకు అంటే మీరు అంటే 10,000 పెట్టి పెట్టాల్సిన అంత ఎందుకు మీకు అంత? ఇక నాకు ఇందులో ఉండాలి, నేను పాటలు పాడాలి, ముందుకు రావాలి అన్న పట్టుదల ఎక్కువ ఉండి నేను అంత ఖర్చు పెట్టినా ఇప్పుడు కూడా ఇంకా నేను ముందుకు వెళ్ళాలి, పాట ఇంకో పాట రికార్డింగ్ చేయాలని అనుకుంటాను. అది కూడా మా ఈ ఇంటర్వ్యూ అయిపోయినాక మా ఛానల్ ద్వారా అయితే మీకు బరాబర్ ఫోన్ కాల్స్ వస్తాయి. నేను నమ్మకం నాకుంది. మా ప్రేక్షకులు ఈ వీడియోని సాధ్యమైనంత చాలా మందికి షేర్ చేయండి. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు, ఈ గంగవ్వ అలాంటి వాళ్ళు ఏం చదువు రాకపోయినా కానీ సోషల్ మీడియాలో వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నారు. అట్లనే మనం గతంలో కూడా వరంగల్ ములుగు డిస్టిక్ మంగపేటకు సంబంధించిన ఒక అడవి మల్లిని ఒక ఇంటర్వ్యూ చేశాము. అది కూడా దాదాపు 10,000 వ్యూస్ దాకా వచ్చినాయి. ప్రేక్షకులు బాగా ఆదరించారు. పద్మ గారిని కూడా తను స్వయం కృషితో పాటలు నేర్చుకొని వింటూ వాటిని ప్రాక్టీస్ చేస్తూ తను పాడుతుంది. ఒక 2 పాటలు కూడా స్టూడియోలో పాడినా అని చెప్తుంది. ఇంకా మరిన్ని పాటలు ఆమె దగ్గర నుంచి మనం రాబడదాం. తర్వాత ఏం జరిగిందంటే వరంగల్ మరి యూస్ రాలేదు అని ఇంకా బాధపడి వాళ్ళకి చెప్తే సరే నేను ఇంకో పాట రాసిస్తా, అది చేసుకో అని ఇంకొక ఆయన రాసిచ్చిండు.
రాసిస్తే అది మేలుగా పాడాలని మేల్ ఫీమేల్ అంటే ఆయన రాసిచ్చింది మేలే. నీ ఛానల్ కు నీ పాడతా ఈ పాట బాగుందా అని రాసి వాయిస్ మెసేజ్ పెట్టింది. పాట పాడి పెట్టితే నేను దాన్ని ఫీమేల్ గా తిప్పిన, నేను పాడుకుంటున్నా. అది పాడనా? ఒకసారి వాడండి. కాలిమువ్వ గల్లు మంది చెవులకమ్మ మెరుస్తుంది, కాలిమువ్వ గల్లు మంది చెవులకమ్మ మెరుస్తుంది, చీకటిలో నా ముఖము చిగురిస్తుంది బావా ఆకటిలో నీ చీకటిలో నా ముఖము చిగురిస్తుంది బావా ఆకటితో నీ ప్రాణం అల్లాడింది, చీకటిలో నా ముఖము చిగురిస్తుంది బావా ఆకటితో నీ ప్రాణం అల్లాడింది, సిల్కు సిరాసీపుగుంది అందమంతా గల్లు మంది, సిల్కు సిరాసీపుగుంది అందమంతా గల్లు మంది, ఈ నడుము వంపుల్లో మడితే చూసి బావా నా కోసం పరిగెత్తు గోడే దూకి, ఈ నడుము వంపుల్లో మడితే చూసి బావా నా కోసం పరిగెత్తు గోడే దూకి, రవ్వల నక్లీసు నాకు మువ్వల పట్టీలు తెచ్చి ముద్దులున్న చిన్నవాడ ముద్ద బంతులాడుకోరా, కాలిమువ్వ అరెరె కాలిమువ్వ, కాలిమువ్వ గల్లు మంది చెవులకమ్మ మెరుస్తుంది, కాలిమువ్వ గల్లు మంది చెవులకమ్మ మెరుస్తుంది, చీకటిలో నా ముఖము చిగురిస్తుంది బావా ఆకటితోనే ప్రాణం అల్లాడింది, చీకటిలో నా ముఖము చిగురిస్తుంది బావా ఆకటితోనే ప్రాణం అల్లాడింది. ఎట్లా గుర్తుంటాయి ఇంత? ఇప్పుడు జనరల్ గా సాధారణంగా పెద్ద పెద్ద సింగర్స్ కూడా వాళ్ళు ఫోన్ లో గానీ లేకపోతే చూసి నోట్స్ పెట్టుకొని చదువుతారు, పాడతారు పాటలు. ఆయన వాయిస్ మొత్తం పాట పాడి పెట్టిండు, నేను నేర్చుకున్నా. ఆయన మేలుగా పాడి పెట్టిండు, ఇక నేను అది లేడీ ఫీమేల్ గా